ఏపీ వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బొర్రా గాంధీ, బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటుందంటున్న టీడీపీ నాయకులు బొర్రా గాంధీతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో అయితే బొర్రా దులేష్ యూత్ ఆధ్వర్యంలో బొర్రా గాంధీ గారు జన్మదిన వేడుకలు ఘనంగా అయితే నిర్వహించడం జరిగింది. సార్ మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బొర్రా గాంధీ గారు, సార్ ఈరోజు ఘనంగా బాలయ్య బాబు యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎట్లా ఇప్పటికే 3 సార్లు హ్యాట్రిక్గా హిందూపూర్లో అయితే ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఏ స్పందన? బాలయ్య బాబు గారు మరి ఎన్టీ రామారావు గారి నట వారసుడే కాకుండా మరి అన్ని రామారావు గారు వేసిన పాత్రలు ఆల్మోస్ట్ ఈయన వేయటం మెప్పించడమే కాకుండా అన్ని రకాల పాత్రలు వేయటం కాకుండా ఒక నటుడే కాకుండా మరి బాలకృష్ణ గారు అన్నిటికన్నా ముఖ్యం. ఇవాళ క్యాన్సర్ అంటే ఈ ప్రజలందరికీ ఎంత భయంగా ఉందో మీ అందరూ తెలుసు. అటువంటి గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇవాళ ఎన్ని లక్షల మందికి అందిస్తున్నారో బసవతారకం హాస్పిటల్ ట్రీట్మెంటు మీరు చూడండి. అది గొప్పగా మంచి మెరిట్ డాక్టర్లను పెట్టుకుని అక్కడ చాలా తక్కువ ప్రైస్తో ఇవాళ మరి ప్రజల్ని కాపాడుతూ ఆయనకి ఎంతో పేరు పెక్కాలు జన్మించుకున్నారు. అటువంటి బసవతారకం హాస్పిటల్ మనం అందరం కోరుకునేది రాష్ట్ర ప్రజల తరఫున నేను అడుగుతున్నా ఆయన్ని, నందమూరి బాలకృష్ణ గారిని. ఇక్కడ అమరావతిలో కూడా అటువంటి గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని నేను మీ ద్వారా నేను ఆయన్ని పదే పదే కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఆ పెడతారని నమ్మకం ఉంది. మరి మా అబ్బాయి చెప్పాడు ఇందాక, అలాగే నందమూరి బాలకృష్ణ గారి దంపతులు కంపల్సరిగా వాళ్ళ పుత్రుడు నందమూరి మోషక్ని ఈ సంవత్సరం ఆయన వారసుడిగా, రామారావు గారు వారసుడిగా, బాలకృష్ణ గారు వారసుడిగా ఆయన నటనలో కూడా దింపాలి అని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర యువత తరపున. థ్యాంక్ యూ. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా. స్పందన ఏంటి? ఇది మీరు చూస్తారు రేపు అక్కడ గన్నవరం అంతా బ్లాక్ అయిపోయి ఈ పండగకి మేము రావాలి అని, ఆ పండగ మేము చూడాలి అని అసలు హోటల్స్ ఎంతోమంది మిత్రులు రాష్ట్రంలోంచి ఫోన్లు చేస్తుంటే ఎక్కడా రూమ్ లేదు. ఎన్ఆర్ఐస్ బయలుదేరి ఇవాళ వస్తున్నారు. హైదరాబాద్ చాలామంది దిగుతున్నారు దీనికోసం. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు, చుట్టుపక్కల రాష్ట్రాలు, మెడ్రాస్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఒక్క నిమిషమైన స్టేజీ మీద మళ్ళీ నేను అనే ఆయన మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని అట్టా ఒక్కసారి ఈ బృందాన్ని ఆయనతో గెలిచిన సభ్యులందరినీ కూడా, ఎమ్మెల్యేలందరినీ కూడా చూడాలి అనే ఉద్దేశంతో అసలు బ్లాక్ అయిపోద్ది. మరి పోలీసు కంట్రోల్ చేయాలని, ఎక్కడ ఏమీ ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా జరగాలని మంచి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మేము కూడా చాలా పండగ వాతావరణం ఇప్పుడు ఈ రోజు నుంచి, ఈ పొద్దు నుంచే పండగ వాతావరణం మాకు ఎల్లుండి అయిపోయేదాకా కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మేమంతా ఆహ్వానిస్తులు మేము కూడా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ. రైట్. బొర్రా దిలేష్ గారు ఉన్నారు. ఈరోజు బాలయ్య బాబు యొక్క జన్మదిన వేడుకలు మీ ఆధ్వర్యంలో యూత్ గ్యాదర్ చేసి ఘనంగా చేశారు. ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి పొద్దున్నే కేక్ కట్ చేసి బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన బాలయ్య బాబుని చెప్పండి ఒకే ఒక మాట, మనసున్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి రాకముందే బసవతారకం అనే పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి సేవ చేశాడు. ఇప్పుడు వాటితో పాటు ప్రజాసేవ మొదలుపెట్టి హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లుగా గెలిచి ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూనే వచ్చి ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాబోతున్నాడు. అలాగే ఈసారి ఆయన ఇందాక నేను చెప్పాను వాళ్ళ అబ్బాయిని మోక్షజ్ఞాని సినిమా రంగంలోకి దింపాలని మనస్ఫూర్తిగా మేము బాలకృష్ణ గారి అభిమానులు ఇలా నాతో పాటు వచ్చిన మిత్రులందరం కోరుకుంటున్నాము. రైట్. అది బొర్రా దిలేష్ గారి యూత్ ఆధ్వర్యంలో బొర్రా గాంధీ గారు ఇక బాలయ్య బాబు జన్మదిన వేడుకలు అనేది విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. బసవతారకం ఒక హాస్పిటల్ నేపథ్యంలో హైదరాబాద్లో ఎటువంటి క్యాన్సర్ పేషెంట్లకి ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారో అటువంటి బసవతారకం లాంటి క్యాన్సర్ నిరోధక హాస్పిటల్ అనేది మన అమరావతిలో కూడా పెట్టాలంటూ కూడా ఈ యొక్క నేపథ్యంలో అయితే బాలయ్య బాబుని అయితే వేడుకోవడం జరిగింది. ఏదేమైనా సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బాలయ్య బాబు యొక్క జన్మదిన వేడుకలు ఒక పండగలాగా నిర్వహిస్తున్నారని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.